Hi everyone. Name of our short film is Last Scene. Thanks for giving us a grateful opportunity. ఈ గేమ్ చాలా బాగుంది. నేను ఒకసారి ట్రై చేస్తా. నిజంగానే చాలా బాగుంది. ఒకవేళ పడితే నీ పరిస్థితి ఏంటి? దాని గురించి అట్లే. ఇట్స్ నాట్ ఫనీ ఓషి. ఎవరు నా ఫేక్ ఫోటో పెట్టారేంటి? ఒకసారి చూపి. అయ్యో, ఎందుకు ఇలా పెడుతున్నారు? ఒకసారి ఆగు. వాళ్ళు ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఏమో, ఒకసారి పోయి కనుక్కుందాం పా. ఏంటి వాళ్ళు అంత సీరియస్గా మాట్లాడుతున్నారు మనకి చెప్పకుండా? ఎందుకు నీకు అంత టెన్షన్? పోయి అడుగుదాం పా. ఇప్పుడు ఏం చేయాలి ఓషి? ఏంటి మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు మాకు చెప్పకుండా? ఏంటో చెప్పండి ఫాస్ట్గా. ఏంటంటే నాకు ఏదో వాట్సాప్ నుండి నాకు ఏదో మెసేజ్ వచ్చింది. అది ఏంటి అని తెరిచే లోపలే నా ఫోటో అపియర్ అయ్యింది. అది యూజర్ నేమ్లోకి వెళ్ళి యూజర్ నేమ్ కనిపించట్లే, కానీ నా ఫోటో ఎవరో మాఫ్ చేసి పంపించారు. ఇప్పుడు ఏం చేద్దాం? నీకేదో ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటో చూపిస్తారా? సారీ, నాకు మళ్ళీ ఓపెన్ చేసి చూపించే అంత ఓపిక లేదు. నువ్వు ఒక్కదానివే ఎన్ని రోజులని స్ట్రగుల్ అవుతావు? అది నీ మనసులో పెట్టుకొని మాకు కూడా చెప్పచ్చు కదా. మేబీ నేను నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీరు సాల్వ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను. సరే. మనం పానిక్ అవ్వకూడదు. ఇది ఒక ఇల్లీగల్ అంతే. ఎడిటర్ వీడియోస్, ఫేక్ వీడియోస్ సెండ్ చేయడానికి ఇంటర్నెట్లో మనం ఇలాంటివి చాలా చూసాము. సో మనం టెన్షన్ తీసుకోకూడదు. దానికి ముందు నేను వాళ్ళని ట్రాక్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న క్లూ లెఫ్ట్ చేసి ఉండొచ్చు. మిడిల్ వన్. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. తను అంత స్మార్ట్ కాదు మనం అనుకున్నాడు. తన లొకేషన్ని లెఫ్ట్ చేయలేదు, కానీ ఒక క్లూని వదిలిపెట్టేసి వెళ్ళాడు. మనం తనని సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయొచ్చు కదా. తను మన స్క్రీన్స్ చూస్తున్నాడు. ఇది ఒక ప్రాంక్ కదా, చాలా పెద్దగా ఉంది. సేఫేనా? అవును, మనం ఏం తప్పు చేయలేదు కదా. మనం మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నాం అంతే కదా. మనం తనని వెయిట్ చేసి మన సేఫ్ ప్లాన్తో క్యాచ్ చేయొచ్చు. మీకు ఈ వాచ్ ఎవరో ఉన్నారు ఇక్కడ చూడండి. మళ్ళీ ఆ పిక్కే సెండ్ చేశారు. మనకు తెలియకుండా మన ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాడు. వాళ్ళు భయపడించినా మనం భయపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో దాక్కొని మరీ భయపడిస్తున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. మనం వాళ్ళని ట్రేస్ చేసి రిపోర్ట్ చేసి పైగా మన స్టోరీని కూడా వాళ్ళకి షేర్ చేద్దాం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి, గర్ల్స్కి, అందరికీ ఒక కేస్ స్టడీ అవుతుంది. సిచ్యువేషన్లో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి టైంలో టెన్షన్ తీసుకోకుండా స్మార్ట్గా ఆలోచించి బయటపడండి. మీరు రియలైజ్ అవ్వకుండా ఏ వీడియో కానీ ఏ ఫోటో అయినా కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. ఈ సిచ్యువేషన్ బేస్ చేసి మేము ఈ వీడియో తీసాం. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.